యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే వ్యూస్ రాలేదని ఆపేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా అంటే మీరు ఆ డిసిషన్ మార్చేసుకుంటారు. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అలాగే అనుకున్నాను నేను 3 పిల్లలను పెట్టుకొని చేయగలుగుతలేను. ఎందుకు అసలు అనవసరంగా ఒక 6 మంత్స్ నుంచి కష్టపడుతున్నాను. అయినా కానీ ఎలాంటి యూజ్ లేదు అనేసి ఆపేద్దాం అనుకుంటున్నాను. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా అంటే మీరు మానేసుకుంటారండి. మీ డిసిషన్ అనేది ఆపేసుకుంటారు. మళ్ళీ రీస్టార్ట్ చేసేస్తారు యూట్యూబ్ని. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం 100కు 200% నిజమండి. మనం ఎంత అమౌంట్ వచ్చింది మన వ్యూస్కు, మన వీడియోస్కి అనేది మనం చూసుకోవచ్చండి. కాకపోతే అమౌంట్ అనేది మనకు రాదు, కానీ చూసుకోవచ్చు. చూసుకుంటే మనకేంటంటే ఓకే ఇంత అమౌంట్ వచ్చింది కదా, మనం ఒకవేళ సక్సెస్ అయితే మనకి ఇంత అమౌంట్ వస్తుంది అనే ఐడియా అయితే మనకు ఉంటుందండి. ఖచ్చితంగా అంటే మనం ఆలోచన మాత్రం మార్చేసుకుంటాం. కాబట్టి నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మనకు వైటీ స్టూడియోలో మాత్రం ఏం చూసుకుంటామంటే ఇప్పుడు కంటెంట్ అనలైటిక్స్ కమ్యూనిటీ ఎర్న్ అనేది చూసుకుంటాం కదండి. ఎర్న్లో మాత్రం మనము వాచ్ అవర్స్ ప్లస్ వ్యూస్ చూసుకుంటాము. కాకపోతే ఇప్పుడు మనం చూసుకునేది మాత్రం మన వీడియోస్కు ఎన్ని డాలర్స్ వచ్చింది, అమౌంట్ అనేది ఎంత పడుతుంది మనకు. ఓకే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా, మనకంటూ ఏమైనా యూజ్ ఉంటుందా, ఒకవేళ యూట్యూబ్ సక్సెస్ అయితే మనకి ఇంత అమౌంట్ వస్తుంది అనేది ఐడియా ఉంటుందండి. కాకపోతే ఈ అమౌంట్ అనేది మనకి ఇప్పుడైతే రాదండి. మానిటైజేషన్ అయినా కానీ రాదు. మానిటైజేషన్ అయినాక మనం వీడియోస్ పెడితేనే వస్తుందండి. క్లారిటీ ఇస్తున్నాను అందరికీ. ఒకవేళ మీరు ఈయన సక్సెస్ అయితే మాత్రం బాగుంటుందండి, అందుకనే చేస్తున్నాను. నేనైతే యూట్యూబ్ ఛానల్ మానేద్దాం అనుకున్నా. 3 పిల్లలను పెట్టుకొని ఏం చేద్దాంలే, ఇంకా అసలే ఇన్ని రోజులు అవుతుంది సక్సెస్ అనేది వస్తలేదు కదా అనుకున్నాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను కూడా చేద్దామని అనుకొని డిసైడ్ అయ్యాను. నాలాంటి వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. సోది లేకుండా ఇంకా అసలు మ్యాటర్కి వచ్చేస్తానండి. మనం వచ్చేసి ఇప్పుడు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్లో మాత్రం మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఏందనేది చూసుకోవచ్చు. యాప్ వచ్చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళాలండి. ప్లేస్టోర్కి వెళ్ళేసి వైటీ టూల్ అని కొట్టుకోవాలండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చేస్తుంది. ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి యాప్ అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోవాలంటే బ్యాక్ వెళ్ళిపోయి మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మన ప్రొఫైల్ దగ్గర నొక్కేసుకోవాలి. మనది ఉంది కదండి మన ఐడి కొరకు వెళ్ళి ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ పెన్ను గుర్తులాగా ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ అని ఉంది కదండి, అక్కడ మనం కాపీ చేసుకోవాలండి. లింక్ వచ్చేసి కాపీ చేసేసుకొని బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇది వచ్చింది కదండి, ఇది తీసేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి యాప్ ఓపెన్ చేసుకోవాలండి. యాప్ ఓపెన్ చేసేసుకొని అక్కడ మనము ఇప్పుడు ఇందాక లింక్ కాపీ చేసుకున్నాం కదా, పేస్ట్ చేసేయాలి. ఇక్కడ చేసాం కదండి, ఇప్పుడు గో కొట్టుకోవాలి. గో కొట్టుకోగానే నాకు వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబర్స్, వ్యూస్, వీడియోస్, ఇంకా డాలర్స్ అండి. నాకు $3 ఏమో ఫుల్ వీడియోస్కి వచ్చింది అండి. టోటల్ డాలర్స్ వచ్చేసి 758 వచ్చిందండి నాకు. ఇది మన ఇండియన్ రూపీస్లో చూసుకుందామండి. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదామండి. బ్యాక్ వెళ్ళిపోయేసి మనం గూగుల్లో చూసేసుకుందాం ఇప్పుడు ఎంత వచ్చింది ఏంటనేది ఇండియన్ రూపీస్లో. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నానండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నాకు 64,705.86 రూపీస్ వచ్చిందండి. నేను ఇన్ని రోజులు ఈ వీడియోస్ చేసినందుకు ఇంత అమౌంట్ వచ్చింది. కాకపోతే ఈ అమౌంట్ అనేది మనకు రాదండి. మనకు మానిటైజేషన్ అయినాక మన కోసం వచ్చే అమౌంట్ అండి. ఇప్పుడు మనకు మానిటైజేషన్ అయినాక మనం పెట్టే వీడియోస్కి వచ్చే అమౌంట్ అప్పుడు మనకి ఇస్తారండి. ఈ అమౌంట్ అనేది మనకు అసలు రాదండి. కాకపోతే మనకి ఇది వీడియోస్కి ఎంత ఎర్న్ అవుతుంది అనేది చూపిస్తుందండి, అంతేనండి. మనకు కూడా ఉంటుంది కదండి, ఇంత సంపాదించాలి, మన హస్బెండ్కో ఎవరికో ఒకరికి ఇవ్వాలి, మనకు కూడా ఇంటికి అవసరాలకు సరుకులకు దానికి దీనికి అవుతుంటాయి కదండి, దానికోసం అని చూపిస్తున్నాను నేను. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆపేయొద్దండి, అస్సలు ఆపేయొద్దు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయండి. కాకపోతే మనం ముందుకు వెళ్తుంటే అదే సక్సెస్ అనేది మనం వెంబడొస్తుంది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను 3 పిల్లలను పెట్టుకొని చేస్తున్నానండి వీడియోస్. ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకొని చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నశ్రీ స్వప్న. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా